నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు బిగ్ డిబేట్. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక 3-4 అంశాలు, కీలక అంశాలపైన ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు విరుచుకుపడ్డారని కూడా చెప్పుకోవచ్చు. సో ఆ రకంగా మాట్లాడారు. ఒకటి ముఖ్యంగా రైతుల అంశానికి సంబంధించి ఆయన చెప్తూ ఉన్నారు, అసలు ఈ రైతుల పరిస్థితి చూస్తుంటే వాళ్ళ దయనీయ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కనీసం ఈ అరటి తోటలకు సంబంధించి కనీసం ₹1 కూడా కొనని పరిస్థితిలో ఈరోజు అరటిది ఉంది. కానీ ముఖ్యమంత్రికి మరి కనబడట్లేదా? రైతులు ఆ పరిస్థితిలో ఉన్నారు, కనబడట్లేదా? కనీసం వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి, కలవాలన్న అది కూడా లేదా? ముఖ్యమంత్రి మరి ఏమైనా నిద్రపోతున్నారు? సో ఈ రకమైన కొన్ని కామెంట్ చేశారు. సో అవి నేనేమి అనదలుచుకోలేదు. ఈ రకంగా మాట్లాడారు. ఇక తుఫాను అంశానికి సంబంధించి కూడా, తుఫాన్లో పంటలు చాలా నష్టపోయాయి. ఇప్పటి వరకు వాళ్ళకు ₹1 కూడా పరిహారం ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఏదో చేశాము, అయిపోయిందనే విధంగా మాట్లాడుతుంటారు ఈ కూటమి ప్రభుత్వం. ఆ తుఫాన్ అంతా కూడా మేమే ఆపాము, మేమే దాన్ని ఇలా పట్టుకొని పక్కకు పడేసాము, ఈ రకంగా చేసే గొప్పలు చెప్పుకున్నారు. కానీ అక్కడ వెళితే తెలుస్తుంది ఆ తుఫాను బాధిత రైతులు ఏ రకంగా ఉన్నారు, పంట నష్టపోయి ఏ రకంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అది చూసే తెలుస్తుంది. కానీ ఏ రోజు ఆయన కనీసం రైతులను పరామర్శించింది కాదు, రైతుల దగ్గరికి వెళ్ళింది కాదు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు అనే విధంగా ఒకటి మాట్లాడితే, మరొకటి పరకామణి కేసు కూడా మాట్లాడారు. అసలు పరకామణి కేసులో 30 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల నుంచి ఆయన అక్కడే ఉన్నారు, 30 ఏళ్ల నుంచి చేస్తూనే ఉన్నారు. మరి అప్పట్లో చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు పట్టుకోలేకపోయారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అతన్ని పట్టుకున్నాం. కానీ అతను దొంగతనం చేసి $9 మేము అతని దాదాపు 14 కోట్ల ఆస్తులు స్వాధీనం చేసుకుని స్వామివారికి అప్పచెప్పాము. మీరు చేయలేదు, మేము పట్టుకుంటే మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు? అతనితో రికవర్ చేశాము. ఇప్పుడు దాన్ని కూడా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనలోనే జరిగింది, ఇవే చేసినట్లు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు పట్టుకోలేకపోయారనే అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. దాంతోపాటు లడ్డు అంశానికి సంబంధించి కూడా ఆయన కొన్ని విషయాలు కూడా మాట్లాడారు. ఏంటంటే లడ్డు కల్తీ జరిగిందని దుష్ప్రచారం చేశారు. దేవుణ్ణి కూడా ఆయన రాజకీయాలకు వాడుకుంటున్నారు. కనీసం దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు చంద్రబాబు నాయుడికి అనే విధంగా కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ముఖ్యంగా ట్యాంకర్ల ప్రసాదం విషయంలో సంబంధించి, నెయ్యి విషయంలో సంబంధించి టీడీపీ హయాంలో, చంద్రబాబు గారి హయాంలోనే 17 సార్లు, వైసీపీ హయాంలో 18 సార్లు ట్యాంకులు వెనక్కి పంపాము. ఇది రొటీన్ ప్రోటోకాల్. ఒకవేళ అది కల్తీ ఉందంటే దాన్ని వెంటనే బ్యాక్ పంపుతుంటాము. అది రొటీన్ ప్రాసెస్లో భాగంగానే మేము చేసాము. కానీ వాళ్ళు చేసింది కరెక్ట్, మేము చేసింది తప్పు అనేది ఈ రకంగా అన్ని దుష్ప్రచారం చేసి ఇట్లా ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు అనే విధంగా చెప్పారు. మరి పరకామణి కేసులో కావచ్చు, కల్తీ లడ్డు అసలు జరిగినట్లు, అది కల్తీనే జరిగినట్లు ఎక్కడ కూడా ప్రూఫ్లు కూడా చూపించలేకపోయారు. ఇవన్నీ కూడా ఆయన మాట్లాడారు. ఇక అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా వైసీపీ నేతలను వేధిస్తున్నారు, ఏ రకంగా కేసులు పెడుతున్నారు, పిన్నెల్లిపైన ఏ రకంగా కేసులు పెట్టారు, ఎవరో టీడీపీ నేతలు వాళ్ళ తగాదాల మధ్యలో వాళ్ళు జరిగితే ఇక్కడ పిన్నెలు పెట్టేసి అతనిపైన ఒక 16-17 కేసులు పెట్టి వేధించడము, అదేవిధంగా ఈ రకంగా అందరిపైన ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు పైన అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లు వాస్తవం ఉందా? మరి ఏదైతే సూపర్ 6 అంటున్నారో, సూపర్ 6 ఏమో సక్సెస్ అయింది అనేది ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంటే పూర్తిగా ఫెయిల్ అయింది, ఒకటి హామీలు అమలు చేయట్లేదనే విధంగా ఆయన కామెంట్ చేస్తారు. ఇందులో వాస్తవం ఎంత ఉంది? సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నాయకులు రఫీ గారు మనతో లైవ్లో ఉన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు కానమంచి రమేష్ గారు ఉన్నారు. ఇక బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. ఇక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు కృష్ణాంజనేయులు గారు కూడా మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీరు చూశారు కదా రఫీ గారు, మీ దగ్గర నుంచి వస్తాం. ఎందుకంటే దాదాపు 3 గంటల పాటు మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటి, చెప్పింది ఒకటి, చేస్తుంది ఒకటి. రైతులు ఏ పరిస్థితిలో, ఎంత దయనీయ పరిస్థితిలో ఉన్నారో కూడా చూడలేకపోతున్నారు, కనీసం వెళ్ళలేకపోతున్నాడు అనే విధంగా ఈరోజు కామెంట్ చేశారు 3-4 అంశాలపైన. ఏం చెప్తారు మొత్తానికి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానిపైన? నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, నిన్ననే ముఖ్యమంత్రి గారు రైతులతో మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లాలో రైతులు కూడా పెద్ద ఎత్తున కదిలి వచ్చారు, వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పారు. ఎప్పుడు ఏది వచ్చినా సరే రైతుల దగ్గరికి, ఈవెందో పొలాల్లో నీళ్లు ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, ముఖ్యమంత్రిగా ఉన్నా పొలాల్లో దిగి
పంటల్ని పరిశీలించి రైతులతో మాట్లాడినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు. రైతుల దగ్గరికి వెళ్లకుండా రోడ్డు మీద కార్పెట్లు వేసుకొని స్టేజీ వేసుకొని అంత దూరంలో బ్యారిగేట్లు పెట్టి రైతుల్ని పలకరించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఆయన హయాంలో తుఫాన్లు వస్తే ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఆయన హయాంలో కొన్నటువంటి ఆదాయానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బు చెల్లించింది. మేము 48 గంటలు అంటే 4 గంటల్లో చెల్లించినటువంటి దాఖలాలు ఉన్నాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆయన హయాంలో గోనె సంచుల కోసం రైతులు రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, టార్పాలిన్స్ కోసం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, ఇన్సూరెన్స్ కట్టకుండా ఎక్కొట్టేశాడు. 7,000 కోట్ల రూపాయలు ఎక్కొట్టాడు. స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి డబ్బులు కట్టకపోతే 3 సంవత్సరాలు రైతులకు ₹1 రాల. మా ప్రభుత్వం దాన్ని రెస్టోర్ చేయాలనుకుంటే 7,000 కోట్ల రూపాయలు కట్టమన్నారు. ఇప్పుడు మేము మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అంచెల వారీగా కడతాం. ఇప్పుడు మాత్రం ఈ కిస్తులు తీసుకొని రైతులకి అంటే ఒకటి రఫీ గారు ఒకటి ఇప్పుడు రైతుల దగ్గరికి ఇప్పుడు ఎక్కడైతే పంట నష్టపోయారో కావచ్చు, ఈ రైతుల దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు వెళ్ళలేదు అనే విధంగా చెప్తున్నారు కదా. ఏమండి, నిన్న ఉన్నది రైతులతోనే కదా. ఆయన నిన్నంతా ఆయన చెట్టు దగ్గర కింద మంచాల మీద కూర్చొని రైతులతో మాట్లాడేవాడు. పేపర్లో ఉంది కదా మీకు హైదరాబాద్. మరి అదేం చూడలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారు? కాదండి, మీరు అన్నట్లు కరెక్టే, నిన్న రైతుల దగ్గర ఉన్నాడు, అదేం కనబడలేదంటారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకేం కనిపించండి. అధికారం పోయిన తర్వాత ఆయనకి ఏమి ఆ ముఖ్యమంత్రి కుర్చీ తప్పితే ఏం కనిపించట్లా. ఆయనకి ఏం కనిపిస్తుంది? ఆయన ఉన్నప్పుడు రైతులు ఎన్ని బాధలు పడ్డారు. ఇన్సూరెన్స్ కట్టకుండా 3 సంవత్సరాలు వదిలేస్తే ఇప్పుడు మేము కడుతున్నాం ఆ 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ డబ్బులు 7,000 కోట్ల రూపాయలు. అది కాకుండా ఈ లాస్ట్ ఇయర్ది కూడా కలిపి ఈ ప్రభుత్వం కడుతుంది. 7,000 కోట్లు కట్టడం వదిలేశాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ధర్నా చేస్తే పొడియం దగ్గరకు వచ్చి అప్పుడు సాయంత్రం రాత్రి 8 గంటలకు 500 కోట్ల రూపాయలు ఆ రోజున ఇన్సూరెన్స్ రిలీజ్ చేశారు. ఇదంతా ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు ఏం చేశారని చెప్పి తీర్పు చెప్పారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక నిమిషం రఫీ గారు మీరు అన్నది కరెక్టే. ఒక నిమిషం రమేష్ గారు, ఒక పాయింట్ ఇక్కడ నిజం. నిన్న చూసాను, దాదాపు ఒక 2-3 గంటల పాటు రైతుల దగ్గర ఉన్నారు ముఖ్యమంత్రి గారు. సో వాళ్ళ సాధక బాధలు అన్ని తెలుసుకున్నారు, వాళ్ళకు ఏ రకంగా భరోసా కల్పించాలి. నిన్న ఒక్కరోజే కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లో 100 సార్లు రైతులు కలిశారు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడండి, 100 సార్లు జిల్లాలో. ఇస్తాను. ఓకే, మాట్లాడండి రమేష్ గారు ప్లీజ్. రాజేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే 6TV ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసో తెలియదో, నిన్న కార్యక్రమం జరిగింది నా సొంత గ్రామం నల్లజర్లలోనే. చంద్రబాబు నాయుడు గారు వచ్చింది మా సొంత గ్రామమేనండి. రైతన్న మీకోసం అని చెప్పి కార్యక్రమం పెట్టింది కూడా మా సొంత విలేజ్ లోనే. మీరు ఆ ప్రోగ్రామ్ చూసారో లేదో, పాపం అక్కడ పామాయిల్ చెట్లకి తోటలో కూర్చుని ఆయన మంచాలు వేయించుకుని ఆయన చేసిన షో పుటప్ రైతులందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఆ షో పుటప్ కోసం నేను ఖచ్చితంగా 1 కోట 2 కోట్ల ఖర్చు కాదండి. ఆయన వచ్చింది రైతుల దగ్గరికే కదా రమేష్ గారు, నేను అడుగుతాను. అక్కడికి వచ్చింది ఆయన రైతుల దగ్గరికే. అక్కడ ఏం జరిగిందో నన్ను చెప్పని వాళ్ళు కదా మీరు. చెప్పండి రమేష్ గారు మాట్లాడండి. ఇప్పుడు నన్ను మాట్లాడిన తర్వాత మీరు అప్పుడు దాన్ని అబ్జెక్ట్ చేసినా ఇంకేమన్నా చెప్పినా బాగుంటది. మాట్లాడండి రమేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు అక్కడ క్లియర్ గా అడిగారు, రైతులు అడిగారు, క్వశ్చన్స్ అడిగారు. సార్, మాకు పామాయిల్ తోటల్లో ఈ కరెంట్ లైన్స్ ఇలా ఉండటం మూలంగా మాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవి మార్చాలి అంటే 1-2 లక్షల రూపాయలు షిఫ్టింగ్ ఛార్జెస్ కోసం అడుగుతున్నారు. అంటే గవర్నమెంట్ గా పే చేయాలండి అవి. వాటిల్ని అలా అంటే ఇబ్బంది మాకు, అలా కాకుండా కేబుల్ వేసేటట్టుగా చూడండి అని చెప్పి ఒక రైతు అడిగాడు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు విన్నారా సార్? రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేయలేదు, ఇప్పుడు అలాంటివి మనం చేయలేము, సంపద సృష్టి జరిగిన తర్వాత అలాంటివి ఆలోచిద్దాము. ఇప్పుడు నేను కొంత ఏమైనా నిర్ణయం తీసుకోగలిగితే 25% వరకు
తగ్గించి జరిగేట అంటే ₹1,00,000 కట్టాల్సి వస్తే 75,000 రూపాయలు కట్టించేటట్టు చూస్తాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు రైతు అనే వ్యక్తికి గవర్నమెంట్ వేసిన విద్యుత్ లైన్లు అవి, వాళ్ళు వేసుకున్న లైన్స్ వాళ్ళు మార్పు చేయడం కోసం మళ్ళీ ఆ రైతే తన పొలంలో ఉన్న లైన్లు మార్చడం కోసం మళ్ళీ ఆ రైతే ప్రభుత్వానికి ఛార్జీలు కట్టవలసిన పరిస్థితి. దానిని పోని నేను ఆ విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ ఛార్జెస్ తీసేస్తాను, ఎక్కడెక్కడైతే రైతులు ఈ రకంగా ఇబ్బంది పడుతున్నారో, ఎక్కడైతే పామాయిల్ రైతులకి ఆ రకంగా ఇబ్బందులు జరిగి తోటలు కాలిపోవడం, లేకపోతే రైతులు చనిపోవడం, రైతు కూలీలు చనిపోవడం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా ఈ షిఫ్టింగ్ ఛార్జెస్ లేకుండా చేస్తానని చెప్పి కనీసం చెప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి రైతులలో ఏదో కష్ట నష్టాలు తీర్చేసామని చెప్తారు. ఇంకో విషయం, మీరు అక్కడ మరో రైతు అడిగాడు, సార్ ఇక్కడ కాదండి రమేష్ గారు, మీరు ఒక పాయింట్ ఇక్కడ రమేష్ గారు, ఇప్పుడు సూపర్ 6 ఒక్క చెప్పండి. కాదండి విన్నారా ఎవరు అడ్డుపడుతున్నారో మీరు విన్నారు కదా. సూపర్ మీరు అది కాదంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు నేను అడ్డుపడతా, రఫీ గారు గుర్తుపెట్టుకోండి. రఫీ గారు, మీరు డిబేట్లకు రానప్పుడు నేను రమేష్ గారితో చెప్పాను, ఎందుకంటే 1 by 1 మాట్లాడండి, మీరు మధ్యలో ఇంటరప్ట్ అవ్వకండి అంటే సరే అని రాజేష్ గారు అన్నారు. మీరు కూడా దయచేసి మీరు మళ్ళీ కూడా మాట్లాడండి, నేను ఏమంటున్నా మళ్ళీ మీకు ఇస్తాను. రాజేష్ గారు ఒక మాట, అసలు రైతుల్లో కలవలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. దాని మీద వినండి, నేను చెబుతున్నాను కదా వినండి. ఒకటండి రఫీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అవి కాదు. రఫీ గారు నాకు మాట్లాడమని అవకాశం ఆయన ఇచ్చారు రాజేష్ గారు. మీరు మాట్లాడినంత సేపు నేను చూశాను. నేను మాట్లాడేటప్పుడు మీరు వినడం నేర్చుకోండి ముందు. రమేష్ గారు దయచేసి ఒకటి, రమేష్ గారు మీరు రమేష్ గారు మళ్ళీ మీరు చెప్పారు మీరు మాట్లాడండి దయచేసి. సబ్జెక్ట్ రండి, అవన్నీ వద్దు, సబ్జెక్ట్ రండి దయచేసి. సబ్జెక్ట్ రండి ప్లీజ్, సబ్జెక్ట్ రండి, సబ్జెక్ట్ రండి. రమేష్ గారు ప్లీజ్, రమేష్ గారు దయచేసి ఒకటండి, 1 hour మన డిస్కషన్ నడిపి వింటున్నా 1 hour మన డిస్కషన్ నడిపాలి. రమేష్ గారు కొంచెం ప్లీజ్, రమేష్ గారు 1 hour మన డిస్కషన్ నడిపాలి. ఓకే, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, వద్దు ఇలా ఇది మధ్యలో ఇంటరప్ట్ ఎవరు. రఫీ గారు దయచేసి మీరు కూడా ప్లీజ్, నేను మళ్ళీ మీకు ఇస్తాను, మీరు అవకాశం అడగండి. 100% ఆయన ఏం మాట్లాడిందో మీరు దాని కౌంటర్ ఇవ్వండి ప్లీజ్, మధ్యలో ఇంటరప్ట్. రమేష్ గారు ప్లీజ్ మాట్లాడండి, మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి అందుకని ప్లీజ్. నేను మాట్లాడినప్పుడు ఏదైనా నేను చెప్పిన అబద్ధాలు కానీ తప్పులు కానీ లేదా దాని మీద ఆయన ఏదైనా విమర్శ చేయాలనుకుంటే రాసుకోమనండి, రాసుకున్న తర్వాత నాకు సమాధానం చెప్పండి, మీకు సమాధానం చెప్పండి, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పనండి. అంతేగాని నేను మాట్లాడేటప్పుడు ఆయన ఇంటరప్ట్ చేస్తాడు. రమేష్ గారు చెప్పారు కదా, మాట్లాడండి దయచేసి మాట్లాడండి. ఇప్పుడు ఈయన చెప్తున్నారు రైతులు మేము వీళ్ళు పెట్టిన బకాయిలు మేమే తీర్చామని చెప్పి. ఆయనకు తెలుసో తెలీదు, 2019 జూన్ లో మే 31వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టిన ధాన్యం బకాయిలు 1,400 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చింది. మరి అవి ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఏ ప్రభుత్వం ఉన్నా సరే బకాయిలు అనేవి ఉంటే అవి ప్రతి ప్రభుత్వం కూడా తీర్చుకుంటూ వెళ్ళవలసిందే. కానీ ఈయన ఏం చెప్తారు, ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు బకాయిలు పెట్టినట్టు, ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బకాయిలు చెబుతూ ఉంటారు. ఇంకో విషయం రమేష్ గారు మీరు ఏమని అనుకోండి, ఒక్క విషయంలో సరే ఒక్కటి, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో మాత్రం కొన్ని నిజంగా వాస్తవాలు ఉన్నాయండి, కొన్ని చేశారు వాళ్ళు. మీరు అసలు సూపర్ 6 అనేది అది అసలు అటర్ ఫ్లాప్, అది మొత్తం 6 ఫెయిల్ అయిపోయిందనే విధానం ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, మనం చర్చిద్దాం ప్లీజ్. ఒకటి రైట్, ఒకటి తిరుపతిరావు గారు ఒక నిమిషం, తిరుపతిరావు దయచేసి ఒక నిమిషం. తిరుపతిరావు గారు, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది ప్లీజ్ ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు మళ్ళీ వస్తాను, మీరు చాలా సేపు తీసుకున్నారు, టైం చాలా తీసుకున్నారు. రమేష్ గారు మీరు చాలా టైం తీసుకున్నారు ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు మనం గతంలో చూసాం గుంటూరులో మిర్చి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందో, అక్కడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ధర్నా చేయాల్సి వచ్చిన పరిస్థితితో చూసాం. ఆ తర్వాత పొగాకు రైతులు ప్రకాశం జిల్లా వెళ్ళి ఒంగోలులో ధర్నా చేసి మార్కాపురంలో ధర్నా చేసిన పరిస్థితి. ఆ తర్వాత మామిడి రైతుల కోసం చిత్తూరు జిల్లా బంగారుపల్లి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ధర్నా చేసిన పరిస్థితి. టమాటో రైతులు రోడ్డు మీద పోసేసి మొత్తం టమాటోలన్నీ కూడా అమ్ముకున్న పరిస్థితి. ఈ రోజున మళ్ళీ ధాన్యం వీళ్ళు విదేశంలో అంటున్నారు. గతసారి ధాన్యం వేయడానికి 48 గంటల్లో ఎవరికి డబ్బులు పడలేదండి. మరలా
4-5 నెలల తర్వాత డబ్బులు పడితే Right. అవన్నీ కూడా రైతులందరూ చాలా ఇబ్బంది పడిన తర్వాత Okay. డబ్బులు పడి ఎందుకంటే మా ప్రాంతంలో రైతులు మాకు తెలుసు కాబట్టి మేము క్లియర్ గా చెప్తున్నాం. రైట్, ఒక నిమిషం రఫీ గారు మీకు ఇస్తాను ప్లీజ్. ఒకసారి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళి. తిరుపతిరావు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో ఏంటి అబద్ధం ఉందా? ఎందుకంటే ఇంతకుముందు కొందరు అన్నది అంతా కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. సో ప్రజలు కూడా నమ్మే పరిస్థితి లేదు అనే విధంగా ఈరోజు చెప్తూ ఉన్నారు. ఏంటి ఈరోజు ఆయన మాట్లాడిన దానిపైన ఏం మాట్లాడతారు మీరు? బీజేపీ ఏం చెప్తుంది? అందరికీ నమస్కారం. రాజేష్ గారు నమస్తే అండి. ఇక్కడ రైతాంగ సమస్యలకు సంబంధించి అంటే ఇవాళ సమస్య లేదు అని చెప్పడానికి ఎవరూ సిద్ధంగా లేవు. ఎందుకు అనేసి అంటే అవునన్నా కాదన్నా సమాజంలో 50% పైగా వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు, మిగతా అన్ని రంగాల మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఇంకొక 50% వరకే ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక సెగ్మెంట్ తీసుకుంటే ఆ సెగ్మెంట్ కి సంబంధించి ఇప్పుడు ఒక పారిశ్రామికవేత్తలు తీసుకుంటే ఒక 7-8% ఉంటారు కాబట్టి వాళ్ళు సాటిస్ఫై చేయడం ఈజీయే ఏ ప్రభుత్వం కానీ. వాళ్ళ సోదరులు రమేష్ గారు మేము అన్ని చేసామని చెప్పడానికి సిద్ధంగా ఉంటే అది ఖచ్చితంగా ఫాల్స్. లేదు మేము కూడా అన్ని చేసేస్తాము అని చెప్పడానికి సిద్ధంగా ఉంటే నేను కానీ రఫీ గారు కానీ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములం కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. కానీ ఖచ్చితంగా గతంలో కంటే ఇవాళ ఎక్కువ చేశాము అన్నటువంటి చెప్పడం వరకే పరిమితం అవ్వాలి. ఎందుకంటే ఆ సెగ్మెంట్ రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇవాళ మీరు చూస్తున్నారు, నేను జర్నీలో ఉన్నాను. వాళ్ళ టెక్కలి అసెంబ్లీలో కొన్ని కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలకి అటెండ్ అవడం జరిగింది. ఆ నేపథ్యంలో నందిగాం మండలంలో ఇవాళ ఇప్పుడే నేను ఒక అరగంట ముందే నందిగాం మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారిని కలిసి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి మా స్థానిక నాయకులు రైతులతో కలిపి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాతో పాటు మా సీనియర్ నాయకులు కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి రవిబాబుజీ గారు, మా జిల్లా అధ్యక్షులు వారు కూడా ఉన్నారు. అరగంట కిందటే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా, మరి ఎందుకు రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటే నేను ముందు చెప్పాను, రైతాంగ సమస్యలు అనేవి సున్నితమైనటువంటివి. ఒక్క రోజులో చంద్రబాబు నాయుడు గారు కాదు, నరేంద్ర మోడీ గారు కాదు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కాదు, ఏదైనా తీర్చగలిగినటువంటి పరిస్థితి. ఎందుకని అంటే ఈ ప్రకృతి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి వ్యక్తులు రైతులు. సో ప్రకృతి విపరీత్యాలు ఒకవైపు, రెండవది ధరలకు సంబంధించి నేను ఇవాళ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా మేము ఏదైతే ఇచ్చామని చెప్పాను కదా, స్థానిక తహసీల్దార్ నందిగాం మండలం టెక్కల్ కాన్స్టిట్యున్సీ శ్రీకాకుళం జిల్లా, దాంట్లో కూడా ప్రధానంగా ఉన్నటువంటి విషయాన్ని చెప్తారు. ఏదైతే మాకు ధాన్యం ఒక బస్తా అనేసి అంటే 80 కేజీలు ప్లస్ గన్నీ బ్యాగ్ కోసం 1 కేజీ 81 కేజీలు తూకం వేయాలి. కానీ చాలా మిల్లర్స్ 86 కేజీల వరకు కూడా తీసుకుంటున్నారు అనే ఆరోపణ వచ్చింది. నేనేమీ చెప్పడానికి ఏమి మొహమాట పడట్లా. కానీ ఒక పాయింట్ రమేష్ గారు, తిరుపతిలో ఒక పాయింట్ ఇక్కడ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఇప్పుడు ఈ మీరు అధికారంలోకి వచ్చినాక 16 సార్లు ప్రకృతి వైపరీత్యం కనీసం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఎక్కువ రైతుకు కూడా అనేది అంటూ నిజం వాస్తవం ఉందా అందులో ఆయన మాట్లాడిన దాంట్లో? రమేష్ గారు కంప్లీట్ ప్లీజ్. రాజేష్ గారు నేను మిమ్మల్ని ఏమనలేదు సార్, రాజేష్ గారు మాట్లాడారు. రాజేష్ గారు ప్లీజ్ మాట్లాడండి. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే సరే దానికి తగినటువంటి ఆన్సర్ కూడా అధికారుల నుండి వచ్చింది మాకు. ఎందుకంటే ఇవాళ ఈ మెకనైజ్డ్ అగ్రికల్చర్ వచ్చినంత అందువల్ల ఏంటనేసి అంటే తేమ శాతం ఎక్కువగా ఉంటుంది అనేది అక్కడ వచ్చినటువంటిది. సో ఇప్పుడు మిల్లర్ కూడా లాస్ అవ్వకుండా ఉండడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తాడు. ఆయన వ్యాపారమే చేస్తున్నాడు, ₹1 తినడానికే చేస్తాడు కదా. కానీ రైతు అల్టిమేట్ గా లాస్ అయిపోతున్నాడు. దానికి 1 కిలో 2 కిలో అయితే ఓకే, కానీ 5 కిలోల వరకు పెంచండి అనే దాని మీద ఇవాళ మేము అంటే నేను ఎందుకు చెప్పానంటే ఇది రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు. నేను ఒక మిత్రపక్షంగా ఈ రాష్ట్రంలో కూటమిలో ప్రభుత్వంలో ఉండి మేము మళ్ళీ అధికారులని అంటే ఇక్కడ మేమేమో అది మంత్రిని కానీ లేకపోతే ఎమ్మెల్యేని కానీ మేమేమి నిందించట్లేదు. అంటే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యవహారాలు ఈ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ మనం ఒకటే ఆలోచన చేయాలా,
ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము గతంలో కంటే ఇవాళ ఎక్కువ చేయగలుగుతున్నాము. గతంలో ఎప్పుడో వచ్చేవి లేకపోతే లేనటువంటి డబ్బులు ఇవాళ 48 గంటలు కాకపోతే మరో 10 గంటల తేడాలోనైనా వస్తున్నాయి అనేది రైతులు చెప్తున్నారు. చెప్పినటువంటి విషయం ఇది ప్రాక్టికల్ గా మేము చెప్పినటువంటిది. ఇంకొక విషయం ఏంటంటే సార్, వైకాపా ప్రభుత్వము వాళ్ళు సరే నవరత్నాలు అనుకుని, నేను ఆ రోజు చెప్పాను నవరత్నాలు అనుకుని మీరు నవ్వుల పాలు అయిపోతున్నారు అని వాళ్ళ అధికారంలో ఉండేటప్పుడు చెప్పిన వాడిని నేనే. ఇవాళ కూడా ఆ విధంగానే వాళ్ళు అయిపోయినప్పటికీ ఇక్కడ గమనించాల్సింది ఏంటనేసంటే, రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో విధంగా వెళ్ళారు లేకపోతే అలా వెళ్ళారు అనేటువంటి మాట్లాడుకుంటూ ఉంటే వైకాపా వాళ్ళకి మంచిది. నేను రమేష్ గారికి కూడా అదే సూచిస్తున్నా. ఎందుకనేసి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా వెళ్ళారు ఏంటనేది ఆ రోజు అందరు కలకట్టినట్టుగా చూశారు, మేము కూడా ఎస్టాబ్లిష్ చేశాం. కాబట్టి అటువంటిది కాకుండా నిర్మాణాత్మకమైనటువంటి తిరుపతిరావు గారు ప్లీజ్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఒకసారి. మళ్ళీ మనం చాలా అంశాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ కృష్ణాంజనేయ గారు ఏం చెప్తారు రైతుల అంశంలోని? నిజంగా ఈరోజు రైతుల అంశంలో చంద్రబాబు నాయుడు గారు నిజంగా పట్టించుకోవడం లేదా? ఈ రోజులు ఆ స్థాయిలో దయనీయ పరిస్థితిలో ఈరోజు రైతులు అక్కడ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితిలో ఉన్నారా? కనీసం అరటికి సంబంధించి కూడా ఆయన 1/2 కేజీ అన్నారు కానీ మామూలుగా అరటి పనులు అనేది డజన్ లెక్క ఉంటుంది, ₹1/2 కూడా కొనే పరిస్థితి ఉందనే విధంగా కామెంట్ చేసి ఆ పరిస్థితి ఉందా ఈరోజు రైతులకు? కనీసం రైతులను పట్టించుకోలేదా? ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదా? ఇప్పటికి నేను ఇంతకుముందు అన్నట్టు 16 సార్లు విపత్తు వస్తే కనీసం ఇప్పటివరకు ఒక్కరు కూడా సబ్సిడీ ఇవ్వలేదు అన్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు ఒక్క రైతుకు కూడా అంటారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే అండి. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. ఈ రోజున రైతుల సమస్యల మీద ప్రతి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ప్రతిపక్ష పార్టీలైనా అధికార పక్షం కూడా రైతు సమస్యల మీద మాట్లాడాలి. ఎందుకంటే తిరుపతిరావు గారు రాజకీయం చేసేటువంటి నాయకుడు కాదు కాబట్టి అంత నిజాయితీగా టెక్కల్ నియోజకవర్గం అంటే నాకు తెలిసి వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద బీజేపీ రిప్రజెంట్ చేసింది. ఏమని? ఆల్రెడీ 5 కేజీలు ఒక క్వింటా కాదు ఒక బస్తాకి 5 కేజీలు అదనంగా తీసుకుంటున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకు అనంటే మొన్న తుఫాను సమయంలో తడిచినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యానికి సంబంధించినటువంటి తరుగు కింద తడిచింది అనేటువంటి పేరుతో 5 కేజీలు తీసుకుంటున్నారని ఇది తప్పు. రైతులను ఖచ్చితంగా ఇబ్బంది గురి చేసినట్టు, రైతులకు అన్యాయం చేసినట్టు బీజేపీ రిప్రజెంట్ చేసినటువంటి అంశం ఇది. టెక్కలకు పరిమితం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. కాబట్టి దీన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంటుంది. రెండవది, రైతుల సమస్యల మీద ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం అనేటువంటిది ఖచ్చితంగా ఆయన బాధ్యత కదా. ఇప్పుడు ఈ సంవత్సరంన్నర కాలంలో 4 అంశాలు చెప్పారు. ఎస్, మిర్చి రైతులు, పొగాకు రైతులు, అదేవిధంగా మ్యాంగో, అరటికాయ. దీనికి సంబంధించిన మొన్న తుఫాన్కి సంబంధించిన దాని మీద కూడా ఆయన ఎంతో కొంత వెళ్ళాడు, మాట్లాడాడు. మంచిది, ఆయన ఒక మంచి ప్రయత్నం చేశాడు. నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడుగా రైతులకు సంబంధించి ఈ 4 కార్యక్రమాలు తప్ప జగన్మోహన్ రెడ్డి ఏ ప్రజా సమస్యల మీద జనంలోకి వెళ్ళాల. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా సుదీర్ఘంగా ఆయన చాలా పెద్ద లిస్టు చెప్పాడు. అమాయకుడైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు పెట్టారు, అక్రమంగా కేసు పెట్టారు. మరి ఆయన ఎలా అమాయకుడు అవుతాడో ఈవీఎం పడగొట్టాడో ఎవరికి తెలియదు. కానీ గోవర్ధన్ రెడ్డి అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి ఆయన మీద ఎలా కేసు పెట్టి వల్లభనేని వంశీ ఆయన చేసినటువంటి వ్యవహారాలు మట్టి దగ్గర నుంచి మొత్తం ఏమేమి కుంభకోణాలు చేశారు అన్ని చూసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఒక అమాయకుడు. ఈ విధంగా చెప్పుకోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అక్రమాలు జరిగాయి, అన్యాయాలు జరిగాయి, ఏ విధమైనటువంటి తప్పులు జరిగాయి అనేటువంటిది మళ్ళీ మళ్ళీ జనానికి చెప్పినట్టు. ఈ విషయం మరి ఇప్పుడు ఈ సబ్జెక్ట్ లో కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళను. అందుకనే సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రలు హడావుడి తప్ప రైతులకు సంబంధించినటువంటి ఆ 4 కార్యక్రమాలు తప్ప ఆయన చేసింది ఏమీ లేదు. ఈ రోజున 2 గంటలో ఏవో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఈ 2 గంటల ప్రెస్ మీట్ ఆయన పిలుచుకుంటాడు, ఎవరొకరు పిలుస్తాడు, మాట్లాడతాడు, ఆయన ఇష్టం వచ్చిన మాట్లాడతాడు. తప్పేం కాదు. వారంకో 10 రోజులకో వస్తాడు. ఈ వారం 10 రోజుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మాట్లాడతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో ఈ అధికారంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దానికి కౌంటర్లో వ్యవహారం. అంటే ఆయనకు కావాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్తల్లో ఉండాలి, తను వార్తల్లో ఉండాలి. ఎంతవరకే
మిగతా విషయాలన్నీ మాట్లాడి వదిలేసేటువంటి పరిస్థితి. అంటే జనాలకి కాదండి కృష్ణాంజలి గారు, అంటే ఎంతసేపు ఉన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడి వెళ్తారు తప్ప జనాల్లోకి వెళ్ళాడు, ఆ రైతుల దగ్గరికి వెళ్ళేదైతే లేదంటారు మీరు? ఖచ్చితంగా లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు జనానికి దూరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఉన్నారో, కనీసం ఓడిపోయిన తర్వాత అయినా 11 సీట్లు పరిమితం అయిన తర్వాత అయినా సరే ఆయన తెలుసుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసి ఉండాలి. కానీ ఇప్పుడు వరకు జరగలేదు. అలాగని ఆయన ఏమీ చేయలేదు, ప్రతిపక్షంగా ప్రజల తరపున వెళ్ళి పోరాటం చేయట్లేదు, అందుకని ఆయన ఏం మాట్లాడినా తప్పు, ఆయన మాట్లాడితే మేము సమాధానం చెప్పమంటే కుదరదు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన మాట్లాడొచ్చు. ఎవరైనా సామాన్యుడైనా సరే ఈ ప్రభుత్వం వైపు నుంచి ఏ తప్పులు జరిగినా, లేక రైతులకు అన్యాయం జరిగినా, రైతులకు న్యాయం ఫలాన్ని కావాలన్నా అందరూ మాట్లాడచ్చు. కానీ ఇక్కడ కృష్ణాంజలి గారు ఇక్కడ ఒక పాయింట్, కృష్ణాంజలి ఇక్కడ ఒక పాయింట్, మీరు అన్నట్లు దాదాపు ఒక 3 గంటల పాటు ఆయన మాట్లాడారు, అన్ని అంశాలు తీసుకున్నారు. సో ఈ సుదీర్ఘంగా మాట్లాడారు, కూటమి ప్రభుత్వం పైన ఈ రకంగా ఆయన వేలైతే చూపే ప్రయత్నం చేశారు. కానీ సరే, ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా? ప్రజలు రైతులు అంశాలకు సంబంధించి అరే నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాంట్లో వాస్తవం ఉంది కదా, చంద్రబాబు నాయుడు రావట్లేదు, ఈ రైతులకు పట్టించుకోవట్లేదు, ఆదుకోవట్లేదు అనేది ఆయన మాటలు నమ్ముతారంటారా? ఇప్పుడు సపోజ్ నేను ఒక ఉదాహరణ చెప్తానండి, ఈ మనం తీసుకున్నటువంటి అంశాల్లో. జగన్మోహన్ రెడ్డి మొన్న అరటి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఈ రోజు మాట్లాడినప్పుడు కేజీ 50 పైసలు అరటి సంబంధించినటువంటి వ్యవహారం అన్నారు. అది డజన్ లెక్క అమ్ముతారు, కేజీ లెక్కది సెకండరీ. అరటి రైతులు అయితే ఇబ్బందికి గురవుతున్నారు అనేటువంటి ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం. మరి ప్రభుత్వం ఏం చెప్తోంది? అరటి రైతుకు సంబంధించి కేజీ 50 పైసలు అనేటువంటి అంశము ఇది ఫేకు అని ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ లో ఇది ఫేక్ ప్రచారం. నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి మొన్న వెళ్ళాడు రైతులతో మాట్లాడాడు, ఇప్పుడు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు, వాళ్ళు తప్పు అని అంటున్నారు, అబద్ధ ప్రచారం అంటున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఒక నెట్వర్క్ ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డి ఇంకా రైతుల దగ్గరికి వెళ్ళిపోయి ఏవేవి సమస్యలు ఉన్నాయి వాళ్ళతో మమేకమయ్యి వాళ్ళ సమస్యలు విని ఆ సమస్యల మీద మాట్లాడి అవసరమైతే ప్రభుత్వం మీద పోట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటానికే పరిమితం అవుతున్నాడు, ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితం అవుతున్నాడు, అంతే తప్ప అసలైనటువంటి సమస్య దగ్గరికి వెళ్ళి ఆ సమస్య మీద ఆ సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నం చేసేటువంటి నిజాయితీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గర కనపడ్డాడు. ఈ సంవత్సరాల కాలంలో ఎందుకు ఇలా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి అయితే జనం మీద కోపం ఉందేమోనని అనిపిస్తుంది. ఎందుకు అనంటే ఆయన సంవత్సరంన్నర అయింది, నాకు 11 సీట్లు ఇచ్చారు, మీ వల్ల కదా నాకు 11 సీట్లు వచ్చింది, ఒకవేళ ఈ ప్రభుత్వం మీకేం చేయకపోతే మీరు నచ్చిపోండి, మీరు ఇబ్బందులు పడితే మళ్ళీ నాకు ఓట్లు ఇస్తే నేను అప్పుడు చూసుకుంటా అనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు తప్ప నిజంగా ఒక సమస్యకి లాజికల్ కంక్లూజన్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేయటం కానీ లేదా ఇంకోటి కానీ లేదు. జగన్మోహన్ రెడ్డి కేంద్రంగా ఏదో ఒకటి మాట్లాడటం వెళ్ళటం తప్ప. కృష్ణాంజలి గారు, మీరు అన్నట్లు కరెక్ట్, కానీ ఇంకా సమయం చాలా ఉంది కదా, ఇప్పటి నుంచి ఎందుకు చేయాలి? ఎందుకంటే ఎలక్షన్లు ఇంకా ఉన్నాయి కదా 4 ఏళ్ళు, ఇప్పటి నుంచి చేసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ కూడా కృష్ణాంజలి గారు, గవర్నమెంట్ కూడా కాస్త అవకాశం ఇస్తాం అనుకోవచ్చు కదా, ఆయన జనాల్లోకి వెళ్ళకుండా గారు. ఊరికే ప్రెస్ కాన్ఫరెన్స్ మాత్రమే పెడతారు. ఆయన నన్నేనండి అడిగినప్పుడు నేను చెప్తున్నాను, రాజేష్ గారు అడిగింది నన్ను. ఎన్నికలు చాలా ఉన్నాయి అన్నారు, ఎన్నికలు చాలా టైం ఉందంటే ఎన్నికలప్పుడు పోవటానికి కాదు కదా, ప్రతిపక్ష పార్టీ కూడా ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ప్రజల తరఫున మాట్లాడాలి, పోట్లాడాలి, అసెంబ్లీకి వెళ్ళాలి, అన్ని మేము ఉపయోగించుకోవాలి. అది చేయటం లేదనేదే నాకు ఫిర్యాదు. రైట్, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక నిమిషం ప్లీజ్, రఫీ గారి దగ్గరికి వెళ్ళి చూద్దాం ప్లీజ్. మీరు మాట్లాడేది చాలాసేపు. రఫీ గారు ఒక పాయింట్, సరే మన రైతుల అంశం అనేది మీరందరూ మాట్లాడారు, కంక్లూజన్ వచ్చింది. ఇక్కడ పరకామణి అంశంలో ఒక క్వశ్చన్ వేసిన, అది ఆలోచించాల్సిన విషయమే కదా. ఆయన 30 ఏళ్ల నుంచి ఆయన ఉన్నారు, అంటే గతంలో మీరు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీ నాయకుడు, మరి ఆ రోజు పట్టుకోలేకపోయారు, కానీ ఈ రోజు వైసీపీ హయాంలో పట్టుకున్నారు కదా, అతను పట్టుకున్నారు, అతను అరెస్ట్ చేశారు, అతను నుంచి రికవరీ చేశారు. దీన్ని ఎందుకు మీరు వీళ్ళని తప్పని చూపుతున్నారు మీరు? అంటే ఒక మాట చెప్పి నేను దీంట్లోకి వస్తాను. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళారు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు, మామిడి రైతుల దగ్గరికి వెళ్ళారు, పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళారు. పంట నష్టం వెళ్ళిన చోటల్లా రెప్ప అంటూ ప్లే కార్డులు పెట్టుకోవటం, డీజేలు పెట్టుకోవటం, కత్తులు కటార్లు పెట్టుకోవటం, ఆ బల ప్రదర్శన చేశాడు. కానీ ఎక్కడ స్టెబిలిటీగా రైతుల్ని సమావేశపరిచి మీ సమస్యలు ఏంటిని అడిగిన పాపాన్ని పోలా. ఎక్కడికెక్కడ బల ప్రదర్శనే. పెళ్లిళ్ళకి వెళ్ళినా సీఎం, కోర్టుకి వెళ్ళినా రెప్ప. ఇది కదా జనం మళ్ళీ వస్తే జగన్మోహన్ రెడ్డి రాకపోతేనే రెప్ప
అంటున్నాడు. మళ్ళీ వస్తే నరుకుడు కొట్టుడే కదా ఉంటదని చెప్పి జనం భయపడుతున్నారు. అది కదా సమస్య. రాజేష్ గారు ఇస్తా రమేష్ గారు ఇస్తాను ప్లీజ్. అది కాబట్టి ఇప్పుడు పరకామణి విషయానికి వద్దాం. పరకామణి విషయము ఏ ప్రభుత్వంలో వచ్చింది అనేది కాదు, వచ్చింది. దాన్ని అప్పుడు సమాధి చేసేసారు, రాదని అనుకున్నారు. వేరే ఎవరో ద్వారా అది బయటకు వచ్చింది. ఒక రిపోర్టరు దాన్ని హైకోర్టులో కేసేసి దాన్ని తిరగతోడాడు. తిరగతోడితే $9 కాదు, కొన్ని $100 పంచిలో పెట్టుకుని రవికుమార్ అనే అతను రాజేశాడు. ఆ చనిపోయినటువంటి ఎవరో చంపబడినటువంటి సతీష్ కుమార్ అనే అతను ఎంక్వైరీ ఆఫీసరు. ఆ రోజున అతను వాంగ్మూలం ఇవ్వడానికి వస్తుంటే ట్రైన్లో నుంచి తోసి చంపేశారు. ఇప్పుడు తిరుమల తిరుపతి అంటే రఫీ గారు ఆయన చేస్తున్న అలాగే సార్, రవి గారు ఆయన దొంగతనం చేస్తున్నారు కదా, అతను 30 ఏళ్ల నుంచి అక్కడే ఉన్నారు కదా, ఓన్లీ వైసీపీ అధికారులు ఉన్నప్పుడే చేశారంటారా, అంతకుముందు ఏం చేయలేదంటారా? ఎప్పటి నుండి చేసినా ఆ వైసీపీ హయాంలో ఆ లోకాయుక్త దగ్గరికి వెళ్ళటం, కేసు నమోదవటం, రాజీలు చేసుకోవటం, ఎవరికి కావాల్సింది వాళ్ళు పంచుకోవటం, ఎంతో కొంత వెంకన్నకి ఇచ్చేసినట్టుగా ఇచ్చేయటం, దాన్ని క్లోజ్ చేశారు. మీకు తెలియదు, మీ 6 టీవీకి తెలియదు, ఏ టీవీకి తెలియదు, ప్రజలకు తెలియదు. దొంగలు దోచుకున్నట్టుగా దాన్ని రూపం ఆపేశారు. కానీ ఒక రిపోర్టరు దాన్ని బయటికి తీసి హైకోర్టులో కేసు వేశాడు. దాని ద్వారా ఇప్పుడు బయటకు వచ్చింది. వీళ్ళు పట్టుకోవడం కాదు, బయటకు వచ్చిన దాన్ని పంచుకొని దాన్ని సమాధి చేయాలనే ప్రయత్నం చేశారు. ఇప్పుడు హైకోర్టు ఆర్డర్స్ సమాధి తవ్వారు. తవ్వితే ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయని ఆ సిఐని చంపేశారు. అతను చనిపోయిన 2-3 గంటలకి ఆత్మహత్యని ప్రకటించేశారు తిరుపతిలో ఉన్నవాళ్ళు. అది ఎక్కడో గుత్తిలో జరిగింది. ఇదంతా కూడా ప్రజలకు తెలుసు. దోచింది టీటీడీ చైర్మన్, ఇతను ఎంప్లాయ్ 25 కోట్ల రూపాయల ఆస్తి తిరుమలకి ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు, ఎలా ఇస్తున్నాడు, ఏం ఆస్తి ఏంటని తెలుసుకోవద్దా? ఉరికి ఇస్తే తీసుకుంటారా? ఆ లోకాయుక్త ఎవరండి రాజీ చేయటానికి? ఇవన్నీ కూడా ఒక రిపోర్టర్ బయట పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బయట పెట్టలా, బయటకు వచ్చిన దాన్ని సమాధి చేసింది. ఆ సమాధిలో నుంచి పెళ్లికి బయటకు వచ్చింది. ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేశారు. కోర్టు పోలీసులు కూడా చివాట్లు పెట్టింది, మీరు ఎందుకు నిద్రపోతున్నారని. ఈ నెలాఖరికి మీరు ఇవ్వకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామంటే ఈ పాత్రలన్నీ బయటకు వచ్చినాయి. నైలు నదిలో ముసళ్ళెన్ని, తిరుపతిలో వర్షం పడితే చినుకులెన్ని, ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు అంతకు ముందు ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్ అని చెప్పేసి పంచుకున్నారు 100 కోట్ల రూపాయలు. ఇప్పుడు కుదరదు. వాళ్ళందరూ కూడా దానికి మూల్యం చెల్లించవలసిందే, కటకటాలు లెక్క పెట్టవలసిందే. ఎవరైతే రవికుమార్ దగ్గర కాజేశారో, ఎవరైతే లోకాయుక్త దాన్ని రాజీ చేశాడో, ఎవరి ఆదేశాలతో రాజీ చేశాడు, ఇవన్నీ కూడా నెక్స్ట్ జరుగుద్ది. సినిమా నెక్స్ట్ ఉంది. ఇప్పుడు లడ్డు విషయం ఉంది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, న్యాయం జరగాలి, విచారణ బాగా జరగాలి. ఇప్పుడు జరుగుతుంది సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఎంక్వైరీ. అసలు నెయ్యి అనేది కొనలేదని ఒక చుక్క కూడా, అది పామాయిల్ మలేషియా నుండి తెచ్చారని, ఒకటండి రఫీ గారు తెచ్చారని ఆ ఎసెన్స్ అమ్మిన కూడా పట్టుకున్నారు. ఓకే, అది నెయ్యి కాదు అసలు, అది నెయ్యి అని అంతకు ముందు కావేరీ డైరీ నుంచి కర్ణాటకలో తిరుమలకి నెయ్యి సరఫరా అయ్యేది. ఆ డైరీ లాభాపేక్ష లేకుండా వచ్చినటువంటి పాలలో వచ్చినటువంటి మీగడ ఆధారంగా నెయ్యి చేసిన వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో సరఫరా చేస్తుంటే ఆ నెయ్యిని క్యాన్సిల్ చేశారు. ఈ నెయ్యి కానీ నెయ్యి అనే దాన్ని పెట్టి 5 సంవత్సరాలు నాసి రకం లడ్లు అమ్మారు. అది గుజరాత్ లో ఒక ల్యాబ్ లో వీళ్ళు వాడుతున్నటువంటి
ఆ నకిలీ నెయ్యిని పంపిస్తే వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్లు దీంట్లో కొన్ని కొవ్వు పదార్థాలు లాంటివి కలిసి ఉన్నాయి. ఇప్పుడు కాదండి, గతంలో ఒకటండి. ఇప్పుడు రఫీ గారు ఒక పాయింట్ ఇక్కడ రఫీ గారు ప్లీజ్ ఒక నిమిషం. రఫీ గారు వాళ్ళు ఇచ్చారు రఫీ గారు రిపోర్టు, దాని ఆధారంగా ఇప్పుడు ఇది జరుగుతుంది. రఫీ గారు ఇప్పుడు ఒక వైసీపీ హయాంలో మీ హయాంలో కూడా ఒకసారి 17 సార్లు వెనక్కి పంపించారు, ట్యాంక్ని పంపించారని చెప్పి చెప్తున్నారు కదా. ఆయన అలాగే చెప్తాడు. మా హయాంలో మేము ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి అప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఆ ఈవోని మార్చారు, ఈ విషయాన్ని స్టడీ చేయడానికి ల్యాబ్కి పంపించారు. ఎక్కడికి? గుజరాత్ ల్యాబ్కి పంపిస్తే ఈ విషయాలు బయటకు వచ్చినాయి. అప్పుడే భక్తులు చాలా మంది చెప్పేవాళ్ళు తిరుపతి లడ్డు వాసన వస్తుంది, నల్లగా మారిపోతుంది. అసలు భారతదేశంలో తిరుపతి లడ్డూకి ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రాచుర్యం ఏ లడ్డూకు లేదు. అలాంటి లడ్డు చాలా చెత్త అయిపోయింది. రఫీ గారు అసలు దేవుని వేల కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు అతను పిఏనే కొన్ని కోట్ల రూపాయలు. రమేష్ గారు ప్లీజ్ ఒక నిమిషం. రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. రఫీ గారు ఒక నిమిషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు సిబిఐ కాదు. రైట్ రమేష్ గారు ప్లీజ్. సుబ్బారెడ్డి గారు కోరుకున్న సుప్రీంకోర్టు సిబిఐ చేత బయటకు వచ్చినటువంటి విషయాలు ఇవి. సరే ఓకే రమేష్ గారు ప్లీజ్. రమేష్ గారు రాజేష్ గారు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు మాట్లాడటంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు మేమంట ట్రైన్ నుంచి తోసి చంపేశామంట. మరి ఏళ్ల ప్రభుత్వమే కదా అధికారంలో ఉంది. మరి ఈ రోజుకి ఆ చంపేసిన వాళ్ళు ఎవరో పట్టుకోలేకపోయింది ఈ దద్దమ్మ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ రోజుకి మాట్లాడుతున్నాడు నేను ఆయన మధ్యలో మాట్లాడుతున్నాడు. ప్లీజ్ రమేష్ మాట్లాడండి. రఫీ గారు దయచేసి వద్దు. రఫీ గారు దయచేసి వద్దు. నేను ఆల్రెడీ చెప్పాను, మనము మీకు అవకాశం ఇస్తాను. మాట్లాడు రమేష్ గారు ప్లీజ్. దొంగలని మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా నేను వింటా ఉన్నా, నేనేం మాట్లాడలా. మాట్లాడండి. ఆయన పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. ఈ రోజున వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి చంపేసిన వాళ్ళని ఎవరన్నా ఈ రోజుకి 20 రోజులు 25 రోజులు అయిపోతున్నా సతీష్ కుమార్ గారు చనిపోయి ఎందుకని వాళ్ళని పట్టుకోలేకపోయారు? ఈ రోజు వరకు కూడా అది హత్య అని ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారు? కానీ వీళ్ళు మాత్రం డిబేట్లో కూర్చుని పెద్ద పోటుగాళ్ళలాగా తోసి చంపేశారనే పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు. అలాగే ఆయన ఇంకోటి ఏం మాట్లాడండి, వీళ్ళు పట్టుకోవడం కాదు ఎవరో విలేకరు వేసాడు ఆ కేసు అని చెప్తున్నారు. మొట్టమొదట పరకామణిలో ఇది అలాగే పచ్చి అబద్ధాలు, ఒకదానికొకటి పొంతన ఉండదు, సంబంధం ఉండదు. ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ పట్టుకుంటే కేసు రిజిస్టర్ అయింది. తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయింది. అతను జైలుకు వెళ్ళాడు. తర్వాత ఛార్జ్ షీట్ వేశారు. అతను బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన తర్వాత ఈ లోకాయుక్తలో పెట్టుకుని ఇతను ఆస్తులైన రాసి ఇచ్చిన తర్వాత లోకాయుక్తలో కేసు రాజీ జరిగి తీసివేయడం జరిగింది. నిజంగా ఇందాడ వీళ్ళ వర్ల రామయ్య గారు మాట్లాడారు, మీరు చూసారో లేదో. ఆయన అంట లోకాయుక్త జడ్జి గారిని కానీ తిరుపతి జడ్జి గారిని కానీ ఒక ప్రముఖ సుప్రీంకోర్టు జడ్జి గారి చేత మ్యానిపులేట్ చేసి వాళ్ళిద్దరి చేత అటువంటి తీర్పులు ఇప్పించామని చెప్పి వర్ల రామయ్య గారు మాట్లాడిన వీడియో కూడా ఇందాడ జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. మరి నిజంగా న్యాయ వ్యవస్థ మీద వర్ల రామయ్య గారు అంతటి నిందలు వేస్తున్నప్పుడు ఈ న్యాయ వ్యవస్థ అంతా నిద్రపోతుందండి. న్యాయ వ్యవస్థ ఎందుకు మాట్లాడలేదండి? న్యాయమూర్తి కానీ న్యాయ వ్యవస్థ కానీ దాన్ని ఖండించిన దాఖలాలు చూసారా మీరు? ఎక్కడా జరగల. అంటే ఈ రోజున క్లియర్ గా ఒక పక్షంగా మీడియా కానీ మరొకటి కానీ వ్యవహరిస్తుంది, అలా జరుగుతూ ఉంటుంది. సో అది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అలాగే ఆయన చెప్పాడు పోలీసులకు చివాట్లు పెట్టింది కోర్టు అని చెప్పి. ఏ పోలీసులకు చివాట్లు పెట్టిందండి? ఇదే హైకోర్టు. ఈ రోజుకి 4 రోజులైంది. మీరు రికార్డ్స్ ఎందుకు సీజ్ చేయలేదు? రికార్డ్స్ ట్యాంపర్ అయిపోతే ఇక్కడ ఎవరికి నష్టం జరుగుతుందని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పోలీసులకి చివాట్లు పెట్టింది హైకోర్టు. మరి దానికి సిగ్గు లేదండి వీళ్ళకి? ఈ పోలీసులకి, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న పోలీసులకి చివాట్లు పెట్టింది. దాన్ని కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పోలీసులు చోట్లు పెట్టింది అన్నట్లుగా ఈ రఫీ గారు మాట్లాడతారు. అలాగే ఆయన ఇంకో విషయం మాట్లాడుతూ నెయ్యి నిజంగా ఇప్పుడు పరకామణి కేసు గురించి మనం చెప్పుకుంటే వీళ్ళు చెబుతున్నట్లుగా 120 కోట్ల రూపాయలు మేము రాయించేసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెబుతున్నారు. వీళ్ళు ఇన్ని రోజులు విచారణ చేశారు. ఈ 14 కోట్ల ఆస్తులు కాకుండా ఆ రవికుమార్కి ఇంకా ఉన్న ఆస్తులు ఏమిటి, ఎవరికి కాదండి రమేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ రమేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ రమేష్ గారు దయచేసి ఒక నిమిషం రమేష్ గారు ఇక్కడ ఒక పాయింట్ నేను మాట్లాడుతున్నాను. రమేష్ గారు ఒక పాయింట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అతను 30 ఏళ్ళుగా అక్కడ నుంచి పనిచేస్తున్నాడు అన్నప్పుడు ఎంత సంపాదించాడు, ఎంత వెనకేసి ఉంటాడు. మరి అతని దగ్గర నుంచి ఓన్లీ 14 కోట్ల ఆస్తులు మాత్రమే రికవరీ చేశాము దేవుడికి ఇప్పించామంటున్నారు కదా. దీన్ని పూర్తి స్థాయిలో మీరు ఇంకా విచారం చేసి ఉంటే బాగోదు కదా. సార్ రాజేష్ గారు నేను అదే చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవట్లా. 30 ఏళ్ళుగా అతను ఒక అదేదో మటన్ తరపున క్లర్క్ గా ఉంటూ పరకామణిలో కూడా ఈ డబ్బులు లెక్క పెట్టే వ్యవహారంలో అతను వెళుతూ అక్కడ పనిచేస్తున్నాడు. 30 ఏళ్ళుగా అతను ఆ ఇన్సిడెంట్స్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యారు, రెండోసారి అధికారంలోకి వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు చేశారు, మళ్ళీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు. వీళ్ళు ఎవ్వరూ పట్టుకోవాలా, వీళ్ళ ప్రభుత్వాలు అధికారంలో ఉండగా ఎక్కడా కూడా అతన్ని పట్టుకున్న దాఖలాలు లేవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీసీ కెమెరాలు కొత్త పరకామణి స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఇతను రెడీ హ్యాండెడ్ గా దొరకడం జరిగింది. వీళ్ళు ఈ రోజున సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని వాళ్ళు ఎవరైనా తిడితే మేము కేసులు పెడుతున్నాం కదా, వీళ్ళ ప్రభుత్వంలో ఎప్పుడైనా పెట్టారా అనే దానికైతే క్వశ్చన్లు అడుగుతారు. ఈ పరకామణి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అతని మీద కేసు పెట్టింది కదా అనే దాన్ని మాత్రం సమాధానం ఉండదు, వీళ్ళు చెప్పరు. 30 ఏళ్ళుగా పూర్తి స్థాయిలో విచారణ చేయలేదనే కదా ఇప్పుడు ఆరోపణల మీరు ఏదో లోక్ అదాలత్లో దాన్ని లోపల చేసేసారు, క్లోజ్ చేశారు అన్నదే కదా, దాన్ని మీరు పూర్తి స్థాయిలో చేయలేదా? వీళ్ళు చెబుతున్నట్లుగా పరకామణి కేసులో ఆ రవికుమార్ అనే వ్యక్తి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తులైనా సరే బినామీల పరంగా గానీ లేదా నాయకుల పేరుగా గానీ ఆస్తులు రాయించుకుని ఉంటే ఈ రోజుకి ఒక్క డాక్యుమెంట్ బయట పెట్టారా? వీళ్ళు ఎక్కడా బయట పెట్టలేదు కదా. వీళ్ళు చేస్తున్నది దుష్ప్రచారం. అతను ఎంతసేపు కూడా రఫీ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు చూడండి, రఫీ గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళి చూడండి, రఫీ గారు మాట్లాడుతున్నారు చాలాసేపు నుంచి మ్యూట్ లో ఉన్నారు. పర్లేదు ఒక నిమిషం మాట్లాడండి. 14 కోట్ల రూపాయలు రఫీ గారు ప్లీజ్ జరిగింది మాట్లాడాడు. ఇచ్చారు ఆ వివరాలన్నీ వస్తాయి. ఆగండి, కాదు ఇంకా విచారణ కొనసాగుతుంది కదా రమేష్ గారు ఇంకా విచారణ కొనసాగుతుంది కదా, ఎంతెంత పంచుకున్నారో వస్తాయి బయటికి. సార్ రాజేష్ గారు మాట్లాడండి. కల్తీ లడ్డు గురించి ఆయన మాట్లాడటం జరిగింది. అసలు కల్తీ లడ్డు విషయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు ఏంటంటే జంతు కొవ్వు కలిసింది. ఆయనేమో మెట్లు కడిగేశాడు, ఈయనేమో ప్రతి చోటకి వెళ్ళిపోయి ప్రచారం చేస్తాడు. కానీ ఈ రోజు చివరికి తీసుకొచ్చి ఏవో కెమికల్స్ కలిపారు అన్న విధానంలో కేసును తీసుకొచ్చారు. రాజేష్ గారు ప్రతిసారి నేను మాట్లాడుతున్నప్పుడు అతను అడ్డం పడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ మాట మీద నేను ఆగిపోయాను. రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్, రఫీ గారు వింటున్నా సిగ్గులేదు నీకు. ప్లీజ్ ఈ కామెంట్స్ వద్దండి ప్లీజ్. తిరుపతిరావు గారు మీరు ఒకటే అండి, మీరు ప్లీజ్ సబ్జెక్ట్ మాట్లాడండి, ఇవన్నీ మీరు మాట్లాడకండి. తిరుపతిరావు గారు ఒక పాయింట్ ఇక్కడ ప్లీజ్. తిరుపతిరావు గారు వింటున్నారా? ప్లీజ్ తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు తిరుపతిరావు గారు ఆడియో పడుతుందా? తిరుపతిరావు గారు ప్లీజ్. రమేష్ గారు దయచేసి ఒకటండి, దయచేసి వ్యక్తిగత విమర్శలు వద్దు ప్లీజ్. మీరు ఏమన్నా ప్లీజ్ వద్దు. ఒక నిమిషం రమేష్ గారు ఒక నిమిషం అండి ప్లీజ్. రమేష్ గారు ఒక నిమిషం ప్లీజ్. రఫీ గారు దయచేసి ఒక నిమిషం ప్లీజ్ అండి. తిరుపతిరావు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు 30 ఏళ్ళుగా ఈ పరకామణి కేసులు ఇక్కడ చోరీ జరుగుతుంది, కానీ వీళ్ళు పట్టుకోలేకపోయారు, నేను పట్టుకున్నా, మళ్ళీ మేము పట్టుకున్నది కాక మళ్ళీ మా మీద ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నారు అంటున్నారు. ఇందులో వాస్తవం ఉందా ఆయన మాట్లాడిన దాంట్లో? మీరేం చెప్తారు? రాజేష్ గారు ప్లీజ్.
ఇప్పుడు 30 ఏళ్ళుగా జరుగుతుందని దానికి ఇప్పుడు ఏమి సాక్ష్యాధారాలు లభించలేదు కదా ఇంకా. అవును. కాబట్టి దాన్ని మనం ఏ విధంగా మనం పరిగణలోకి తీసుకోగలం? ఆరోపణ ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఆయన హయాంలో పట్టుకున్నారు, ఆయన హయాంలో జరగకుండా అంతకు ముందే జరిగింది అన్నటువంటి ఆధారాలతో కనుక చెప్తే నా హయాంలో జరగలేదు, అంతకు ముందే జరిగింది, నేను పట్టుకున్నానని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి అనేది అందులో ఉంది. సరే ముందు జరిగిందా లేదా, 30 ఏళ్ళుగా జరిగిందా లేదా అనేది నేను చెప్తే ఆయన చెప్తే అయిపోయేది కాదు కదా. దర్యాప్తు డాక్యుమెంట్స్ ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారో చూస్తే తెలుస్తుంది. అతను ఆస్తులు ఎప్పుడెప్పుడు కొన్నాడు, ఆ ఆస్తుల్ని నేను వాటి ద్వారానే కొన్నాడని చెప్పి గతంలో అతను అరెస్ట్ అయినప్పుడు చెప్పాడు. రమేష్ గారు మాట్లాడిద్దాం ప్లీజ్. రమేష్ గారు, ఒక నేరస్తుడు చెప్పింది డాక్యుమెంట్స్ ప్రూఫ్ అక్కడ తీసుకోరండి సార్. ఇప్పుడు నేరస్తులు చెప్పినట్లే తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు దాని పరిగణలోకి తీసుకొని ఇచ్చడానికి తిరుపతిరావు గారు చిన్న క్వశ్చన్ రావాలి. గారు రమేష్ గారు ఏమంటారంటే, తిరుపతిరావు గారు అంటే డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఆయన ఎప్పుడు కొన్న ఆస్తుల డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ కూడా అతను కన్ఫెస్ చేశాడు. నేను దొంగతనం చేసిన కారణంగా ఈ ఆస్తుల్ని కొన్నాను అని చెప్పి కన్ఫెస్ చేశాడు. సరే మాట్లాడిద్దాం. స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే రమేష్ గారు మాట్లాడిద్దాం. తిరుపతిరావు గారిని ప్లీజ్ మాట్లాడండి. రాజేష్ గారు, నేను రమేష్ గారికి చెప్పేది నాకు అర్థమైంది. వారి ఆర్గ్యుమెంట్ ఏంటనేది నాకు అర్థం కాకపోలేదు. నేను చెప్పేది ఏంటండి అంటే, దర్యాప్తు స్థాయిలో ఉండేటప్పుడు ఆస్తులు ఇప్పుడు కొన్నాడు కాబట్టి ఇప్పుడే జరిగిందని ఎందుకు అనుకోవాలి అంటున్నాను. నేను ఎప్పుడో కూడబెట్టుకున్నాను, ఇవాళ కొంటున్నాను. దానికి ఎవరు సమాధానం చెప్పలేదు. రావాలి ఎందుకు కొనలేదు అని అనడానికి ఎవరికి హక్కు లేదు. కానీ ఇది కూడాను ఒకటి ఏంటని అంటే, తను నేరస్తుడు అన్నదానికి ఒక బలమైనటువంటి ఆధారం ఉంది. నేను ఇంత కట్టాను, ఇంత చేశాను, ఇంత కట్టేసి నేను అప్రూవల్ గా మారుస్తున్నాను అన్నది బలమైనటువంటి ఆధారం. మిగతావి దర్యాప్తులో తేడాలి. ఒక విషయం ఏంటంటే, అసలు దురదృష్టకరమైన విషయం, ఆ దేవదేవునికి సంబంధించి, శ్రీవారికి సంబంధించి వచ్చినటువంటి ఇవేవైతే ఉన్నాయో, మొన్న చూశాను నేను వైసీపీ సంబంధించినటువంటి పెద్దలు, లేకపోతే సాక్షాత్తు మన జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏదైనా కరెక్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారికి అసలు వెంకటేశ్వర స్వామి మీద ఆయనకి భక్తి లేదు అని చెప్పేసి ప్రారంభించారు వాళ్ళు. సరే, లేదా ఉన్నదా అనేది సర్టిఫై చేయాల్సింది వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పుకున్నటువంటిదే, నేను దేవదేవుని తాలూకా భక్తుడిని, ఆయన ఆశీస్సులతోనే నేను బయటపడ్డానని చెప్పుకున్నటువంటిది. ఇంకోటి ఏంటంటే, నేను ఎందుకు దాని గురించి అనట్లేదండి, మాట్లాడాల్సి వచ్చింది దాని అంటే, ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉండేటప్పుడు తిరుమలకు సంబంధించి మా పార్టీ గాని, లేకపోతే హిందూ సంఘాల నుండి గాని, లేకపోతే ఈ అన్య మతానికి సంబంధించి, ఆయన మతానికి సంబంధించి, అక్కడ డిక్లరేషన్ సంబంధించి ఇవన్నీ మేము మాట్లాడాం. దానికి ఎప్పుడు వారు సమాధానం చెప్పలా. నేను చెప్పేది తప్ప ఒప్ప అనేది సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఆయన మీద ఉండేది. ఆ బాధ్యత ఎప్పుడు ఆయన నిర్వర్తించలా. అలాంటిది ఇవాళ ప్రస్తుత ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తారని వినడానికి టాపిక్ తీసుకెళ్లిపోతున్నారు తప్ప టాపిక్. కానీ ఒకటి ఇక్కడ తిరుపతిరావు గారు ఇక్కడ ఒక పాయింట్ ఇస్తాను నేను. తిరుపతిరావు ఒక పాయింట్ ఇక్కడ, ఇప్పుడు ఇంతకుముందు లడ్డు అంశానికి తీసుకుంటే అప్పట్లో మనం చూసాం, చాలా డిబేట్లు కూడా పెట్టాము. అందులో జంతువు మాంసం పెట్టారు, ఆ కొవ్వు పెట్టారు, చాలా డిస్కషన్స్ చేశాం కదా. సో దీనికి సంబంధించి ఏమన్నా ఎవిడెన్స్ తీసుకోగలవరా, పట్టారా అంటే? ఇది ఆయన అదే అన్నాడు, మీరు అది ఇది అని ఆరోపణలు చేశారు, ఆ మాంసం ఆ కొవ్వు అన్నారు, ఈ కొవ్వు అన్నారు, ఏమన్నా మీ దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు లేని ఆరోపణలు చేశారు ఇవన్నీ కూడా అనే విధంగా మాట్లాడారు కదా తిరుపతిరావు గారు. రాజేష్ గారు, ఆరోపణలన్నీ కూడా ఆధారాలతో నిరూపితం అవుతాయి అనడానికి కూడా అవకాశం లేదు. నేను ఆ రోజు కూడా మాట్లాడాను. ఎందుకని మాట్లాడతారండి, దేవదేవుడి విషయంలో మీ ఇష్టం మాట్లాడతారు. రమేష్ గారు,
రఫీ గారికి మీరు వారించి మళ్ళీ మీరు అదే పని చేయడం కరెక్ట్. లేదు లేదు సార్, నేను రమేష్ గారు మాట్లాడతాం. రమేష్ గారు ఒకటి తిరుపతిరావు గారు తిరుపతిరావు ఒక పాయింట్ ఇక్కడ తిరుపతిరావు గారు ఖండించండి. ఒక అంశం తిరుపతిరావు గారు ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే మీరు ఇద్దరు కూటమి నుంచి ఇద్దరు కూర్చున్నారు కాబట్టి మీ ఇద్దరికి కూడా రమేష్ సమాధానం చెప్పాలి. మీ ఇద్దరికి ఎక్కువ టైం వస్తుంది, నాకు టైం రాదు, తక్కువ వస్తుంది. సో అట్లా మధ్య కరెక్ట్ రమేష్ గారు అలా అని చెప్పి రమేష్ గారు నేనేమంటున్నా అలా అని చెప్పి మీరు వ్యక్తిగత విమర్శలు చేయకుండా కృష్ణాంజనేయులు గారు ఉన్నారు. గతం మీరు అధికారంలో ఉండేటప్పుడు మాకు వచ్చి అదే కృష్ణాంజనేయులు గారు ఇంతకు ముందు మాకు సపోర్టివ్ గా మాట్లాడేవాళ్ళు ఈ మధ్యలో కొంచెం వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. నేను అన్ని చూస్తున్నాను. సపోర్ట్ కాదు అంటే మీకు సపోర్ట్ మాట్లాడితే మీ మంచి అన్న కదా, ఆయన వాస్తవాలు మాట్లాడుతున్నాడు కృష్ణాంజనేయులు గారు. నేను అదే చెప్తున్నాను సార్, కూర్చోలేదు. నేనేం చెప్పినాను తర్వాత మీ టర్న్ వచ్చినప్పుడు ఖండించినట్లయితే చూసారు అందరూ వీళ్ళిద్దరు కూడా నాదే తప్పంటారు. వాళ్ళు వచ్చి మధ్యలో అడ్డుపడుతుంది తప్పు కాదు. ప్లీజ్ మాట్లాడండి రమేష్ గారు. సార్ రమేష్ అంటున్నారు ప్లీజ్ తిరుపతి సమయం లేదు మాట్లాడండి ప్లీజ్. డిబేట్ లో వాడొచ్చా అసభ్యకరంగా? అదే అంటాను మాట్లాడొద్దు. నేను అదే అన్నాను, నేను స్టార్టింగ్ లో చెప్పాను. చెప్పండి ఎవరు చేసినా సరే. సో రాజేష్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. నేను ఒకటి అక్కడ నేరం జరిగింది, ఇప్పుడు నేరం జరిగింది అని చెప్పి నేను మీరు చెప్పేసి అసలు దర్యాప్తు సంస్థలు ఎందుకండి? దర్యాప్తు సంస్థలు ఉండేది దానికే కదా. లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1,20,000 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి కాంగ్రెస్ అప్పుడు అభియోగాలు నమోదు చేసింది, ఎప్పుడో దశాబ్దంన్నర క్రితం మాట. మరి అదే నమ్మేసినట్టయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చోవాలి? ఇవన్నీ ఎందుకు మరి? కాబట్టి ఆరోపణలు వచ్చినటువంటిది ఇక్కడ మనం గమనించాల్సిందంటే అది అప్రూవల్ గా మారుతూ ఒక బల్క్ అమౌంట్ ని నేను ఇచ్చేస్తున్నానని చెప్పినప్పుడే అది ఇక్కడ నేర నిరూపణ జరిగింది. అది 30 సంవత్సరాలుగా ఉంది. ఏ దర్యాప్తులో మీ దగ్గర ఉన్నట్లయితే మీరు కూడా చెప్పండి, ఎవరు వద్దనట్లా. నేరం చేసిన ఎవడైనా నేరస్తుడే, నువ్వు నేరస్తుడనే చెప్పి ఆయన అంటున్నావు. కాబట్టి కొన్ని సాంకేతిక అంశాలు ఆధారంగా జరుగుతున్నటువంటి దర్యాప్తులు మనం అనుకున్నదే. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అందులో జంతు కొవ్వు ఉంది అని చెప్పేసి మాట్లాడారని చెప్పేసి రేపు అందులో అది ఉండాలనే కోరుకోవట్లే. ఒక హిందువుగా నేనైతే నిజంగా చెప్తున్నా, నేనే కాదు నా బోటి సాధారణమైనటువంటి హిందూ భక్తులందరి తాలూకా మనోభావాలు ఒకటే. వీలున్నంత వరకు ఆ నివేదికలు అది లేదని వస్తే సంతోషిస్తారు. అవునవును కరెక్టే. సమయం లేదు ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు మీరనే కరెక్టే. రాజేష్ గారు నేను పరకామణికి సంబంధించినటువంటి కేసులో ఓన్లీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ప్రకారంగానే నేను క్లుప్తంగా మాట్లాడతాను. పాఠకులకు అర్థమైంది. మీరు ఆల్రెడీ అనేకమైనటువంటి కేసుల్ని మీరు జర్నలిస్ట్ గా చూశారు కాబట్టి చాలా స్పష్టంగా ఈ కేసులో మ్యానిపులేషన్ జరిగింది అనేటువంటిది నేను డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్తాను. ఇందాకటి నుంచి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారు? మా ప్రభుత్వం మేము పట్టుకున్నాం అని చెప్పారు. ఇప్పుడు రమేష్ గారు కూడా అదే చెప్తున్నారు. ఒక అంశాన్ని మీరు గమనించండి. 2023 ఏప్రిల్లో ఈ విధంగా రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ప్రాక్టీస్ ప్రకారంగా ఆయన పంచగట్టుకొని వెళ్ళి ఆ పరకామణిలో మొత్తము ఆ హుండీలో డబ్బులు లెక్కేసేటువంటి క్రమంలో ఆ పంచ లోపల ఉన్నటువంటి జేబుల్లో విదేశీ కరెన్సీ నోట్లు పెట్టుకొని బయటికి తీసుకురావటం అనేటువంటిది అతని ప్రాక్టీస్. ఇది ఆయన ఎప్పటి నుంచి అయితే 2002-03 నుంచి మొదలైనటువంటి ఆయన ప్రస్థానము అప్పటి నుంచి చేసుకున్నాడని అనుకోవచ్చు. సరే, అది వేరే అంశం. అయితే ఎప్పుడు పట్టుకున్నారు? 2023 ఏప్రిల్లో ఎవరు పట్టుకున్నారు? అప్పుడు విజిలెన్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఉన్నటువంటి ఏవిఎస్ఓకి సంబంధించినటువంటి సతీష్ కుమార్ మొన్న చనిపోయినటువంటి వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఫిర్యాదు చేశాడు. అతను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు ఏం చేశారు? కేసు పెట్టారు. ఎక్కడ పెట్టారు? తిరుపతి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఏప్రిల్లో కేసు నమోదైంది, మేలో షార్ట్ షీట్ వేసేసారండి పోలీసులు. అంటే మీరు గమనించండి, ఒక కేసులో దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో షార్ట్ షీట్ వేయడానికి 3 నెలల గడువు ఉంటుంది. మధ్యలో కూడా వేయొచ్చు. చాలా కేసుల్లో 3 నెలల్లో వేయరు, కొన్ని సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంటుంది. కానీ 1 నెలలోనే వేసేసారు. మీరు 1 నెలలో వేసేసి ఏం చేశారు అని అంటే సెప్టెంబర్ లో దీన్ని లోక్ అదాలత్కి తీసుకెళ్లిపోయారు. అంటే అదే సంవత్సరం. అంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు అన్నట్లు చార్జ్ షీట్ అన్నప్పుడు అతను నేరం ఒప్పుకున్నప్పుడు చార్జ్ షీట్ వేస్తారు కదా.
చెప్తాను, మీరు చెప్పిన దాకా వినండి రమేష్ గారు, చాలా బాగా చెప్తాను మీకు. సార్. ఏదైనా సరే మీరు వినండి, ఫస్ట్ వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడాల, నేను క్లుప్తంగా చెప్పేసి ముగిచ్చేస్తాను. ఒకటి, ఏదైనా ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి వాళ్ళు నేను అంగీకరించేశాను, నేను ఓకే అని అంటే, ఆర్థిక పరమైన నేరాలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తికి సంబంధించినటువంటి దోపిడీ వ్యవహారాలు, ఇవన్నిటిని ఆయన అప్రూవర్ గా మారతాను అని అంటే, నీకేం పర్వాలేదయా, నీ ఇష్టమైనట్టు వెళ్ళిపో అనేటువంటిది మన చట్టాల్లో లేవండి. మీరు ఆయన ఏప్రిల్లో కేసు పెట్టిన తర్వాత, మేలో ఆయన మీద ఛార్జ్ షీట్ వేసిన తర్వాత ఏం జరిగింది? మధ్యలో సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీ జరగడానికి ఒక పెద్ద ప్రక్రియ జరిగింది. అదేంటో తెలుసా? దొంగతనం చేసినటువంటి ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తిని దాతగా మార్చారు. అదే విధంగా దొంగ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఈయన 14 కోట్లు స్వామివారికి విరాళంగా ఇస్తున్నారు, దానంగా ఇస్తున్నారు అని దాతలు చేసి దొంగ సొమ్ముని విరాళం కింద మార్చినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో టీటీడీకి సంబంధించినటువంటి అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి యొక్క పాత్రకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ కూడా నేను చెప్తున్నాను. ఏది? టీటీడీ బోర్డులో ఒక తీర్మానం చేశారు. అది కూడా అకస్మాత్తుగా ఆ రోజున టేబుల్ ఎజెండాగా పెట్టేసి ఏమి తీర్మానం చేశారు? ఎవరైనా సరే, రమేష్ గారు కానీ లేను కానీ ఇంకోళ్ళు ఎవరైనా స్వామివారికి ఏదైనా ఒక ఆస్తి ఇవ్వాలన్నా ఇంకోటి ఇవ్వాలన్నా సరే బహిరంగ ప్రకటన చెయ్యాలి. బహిరంగ ప్రకటన చేస్తే దానికి ఏం వివాదాలు లేవు, దానికి ఏమి ఇబ్బంది లేదు, లీగల్ ప్రాబ్లమ్స్ లేవు అని తెలిసిన తర్వాత మాత్రమే దాన్ని తీసుకోవాలి. ఎందుకు అని అంటే, రమేష్ గారికి నా ఇద్దరికి మధ్య 1 ఎకరానికి సంబంధించిన వివాదం ఉంది, నేను తీసుకెళ్లి స్వామివారికి రాసి ఇచ్చేస్తా. ఆ వివాదంలోకి టీటీడీ బోర్డు వస్తుంది, స్వామివారు వస్తారు, అందరూ వస్తారు. కాబట్టి దీనికి బహిరంగ ప్రకటన చేయాలి అనేటువంటి ఒక నిబంధన పెట్టుకున్నారు. కానీ టీటీడీ ఏం చేసిందో తెలుసా అండి? రవికుమార్ విషయంలో హడావుడిగా ఉంది, అర్జెంట్ గా ఉంది, దీనికి బహిరంగ ప్రకటన చేయకుండా దీనికి ఎగ్జామ్షన్ ఇస్తున్నాం. ఆయన 14 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నాడు దాతగా. కాబట్టి ఆయనని సెప్టెంబర్ లో అక్కడ లోక్ అదాలత్లో పెట్టి ఆయన నిర్దోషి కింద ప్రకటించేశారు. ఎవరికి అడావుడు ఉంది, ఎవరికి తొందర ఉంది, 1 నెలలో ఎలా ఛార్జ్ షీట్ వేశారు, దొంగ సొమ్ముని ఏ విధంగా దానం కింద మార్చారు, దొంగని ఏ విధంగా దాత కింద మార్చారు, దీని వెనక ఏం జరిగింది అనేటువంటిది. అసలు టీటీడీలో ఆ విధమైనటువంటి నిబంధననే మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా ఖచ్చితంగా దొంగ సొమ్ముని, అదే విధంగా దొంగగిన పూర్తి స్థాయిలో దొరికితే రేపొద్దున ప్రభుత్వం మారితే మన మెడకు చుట్టుకుంటుందనేటువంటి ఒక భయంతో చేసినటువంటి ప్రక్రియ మాత్రమే. మేము కేసు పెట్టామని చెప్తున్నారు కదా, వీళ్ళు కేసు పెట్టింది కేవలం ఏవిఎస్ఓ సతీష్ కుమార్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత మాత్రమే కేసు పెట్టారు. ఆ కేసును మాఫీ చేసుకున్నారు. కృష్ణ, మీరు అన్నట్లు ఈ రోజు చాలా క్లుప్తంగా చెప్పారు. సో ఈ అంతా చూస్తే దీని వెనక చాలా పెద్ద వాళ్ళే ఉన్నారు. అయితే ఇదంతా బయటకు వస్తారు ఇంకా రాబోయే రోజు. ఖచ్చితంగా టీటీడీ పాలక మండలిలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధం లేకుండా రవికుమారి చేయడం ఇంకొక కీలకమైన పాయింట్ తెలుసా? ఆయన ఆ విధంగా మొత్తము విదేశీ కరెన్సీ లోపల పెట్టుకొని వస్తుంటే సీసీ కెమెరాలు పనిచేయకుండా సీసీ లెడ్జర్ లో సమయం లేదు. ఇది చాలా పెద్ద డిస్కషన్, మళ్ళీ కూడా మనం పెడదాం. కృష్ణాంజలి గారు ప్లీజ్, మనకు సమయం లేదు. ఒక్కటి, మీరు చాలాసేపు నుంచి అడుగుతున్నారు రమేష్ గారు, జస్ట్ ఒక 1 మినిట్ కంప్లీట్ చేయరా ప్లీజ్? 1 మినిట్ లోపల కంప్లీట్ చేయండి ప్లీజ్. 1 మినిట్ లోపల కంప్లీట్ చేయండి రమేష్ గారు ప్లీజ్. సమయం లేదు, 1 మినిట్ లోపు కంప్లీట్ చేయండి ప్లీజ్. సమయం లేదు. అదే చెప్తున్నా ప్లీజ్. కృష్ణాంజనేయులు గారు చెప్పారు, సరే ఓకే ఆయన చెప్పింది ఏదో అనుకుంటే, ఇదే ఏవిఎస్ఓ సతీష్ కుమార్ హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేశాడు. నా మీద ఎటువంటి ఒత్తిడులు లేవు, మీకు అఫిడవిట్ కూడా పంపిస్తా. ఎవరు కూడా ఇందులో ఒత్తిడి చేసి అతనితోటి రాజీ చేసుకోమని చెప్పిన పరిస్థితులు లేవని చెప్పి హైకోర్టులో అఫిడవిట్ కూడా చూసారా? వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆత్మహత్య అన్నారు. అదే బాబు, నిరూపించవచ్చు కదా, ఎందుకు నిరూపించలేదు? రైట్, ఓకే. సమయం లేదు ప్లీజ్. థ్యాంక్ యూ. ఒకటి ప్లీజ్ రమేష్ గారు, సమయం లేదు ప్లీజ్. థ్యాంక్ యూ. చర్చలో పాల్గొన్నందుకు మీకు, రమేష్ గారికి, అదేవిధంగా రఫీ గారికి, తిరుపతిరావు గారికి, అదేవిధంగా కృష్ణాంజనేయులు గారికి చర్చలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు అండి. చూసాం కదా మొత్తానికి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి ఇదంతా కూడా అబద్ధము. ఎందుకంటే
సూపర్ 6 హామీలు అనేది చాలా బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఆయన కావాలని ఆరోపణలు చేస్తున్నారు. ఇక రైతుల అంశానికి సంబంధించి ప్రతి రైతుల దగ్గరికి వెళ్ళారు. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రైతులను పరామర్శించారు, వాళ్ళకు పరిహారం కూడా ఇస్తున్నారు అని కూడా చెప్తున్నారు. ఇక తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి కావచ్చు, పరకమణి కేసుకు సంబంధించి కేసు విచారణ అయితే కొనసాగుతుంది. ఈ పరకమణి కేసులో మాత్రము వైసీపీకి చెందిన వాళ్ళు పెద్దలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా బయటికి వస్తారు విచారణలో అనేది ఈరోజు చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి రాబోయే రోజుల్లో ఈ అంశానికి సంబంధించి, ఈ కేసులకు సంబంధించినది. ఇది వాళ్ళ చర్చ. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 6 సామాన్యుడి ఆరప్రాణం.